మనం ఎదుటివారికి సాయం చేస్తే అది పుణ్యం. మరి ఆ సాయాన్ని నువ్వు మనస్ఫూర్తిగానే చేస్తున్నావా? సాయం చేసిన తర్వాత 10 మందికి ఆ సాయం నేనే చేశాను అని చెప్పుకోకూడదు. అలా చేస్తే మీ పుణ్యానికి ఫలితం ఉండదు. మీరు చేసే దానం కూడా ఎటువంటి వారికి చేస్తున్నారన్న దాని మీద కూడా మీ పుణ్యం ఆధారపడి ఉంటుంది. దేవుణ్ణి పూజించి పుణ్యం సంపాదించామని అనుకునేవాళ్ళు అదే నోటితో వేరొకరిని ద్వేషిస్తూ దూషిస్తూ మాట్లాడుతూ ఉంటారే, అలా చేయటం వల్ల మీ పుణ్యం గంగలో కలిసినట్టే. మీరు ఏ దానం చేసినా నేను చేస్తున్నా అన్న అహంతో చేయకూడదు. మనస్ఫూర్తిగా దైవ భావంతో ఆ దేవుడు నాకు ఇచ్చిన వరంగా భావించుకొని చేయాలి. అలా చేస్తే మీ పుణ్యం రెట్టింపు అవుతుంది. అలాగే గురువులను, పెద్దలను, తల్లిదండ్రులను, సన్యాసులను అగౌరవపరచడం ద్వారా మీ ఆయుష్ తగ్గిపోతుంది. మనం దేవుడు ఎదురుగా ఉన్నప్పుడు మనం దేవుడి విగ్రహం కంటే కూడా సగం ఎత్తులో కూర్చొని పూజలు కానీ, నోములు కానీ, వ్రతాలు కానీ ఏ పుణ్యకార్యం కూడా చేయకూడదు. అలా చేసినా పుణ్యం రాదు. చాలా మంది దేవులను దూషిస్తూ ఉంటారు. అటువంటివి మన చెవులో పడినప్పుడు ఏం మాట్లాడకుండా మనకెందుకులే అని అనుకోవటం కూడా వాళ్ళల్లో సగం పాపాన్ని మనం కూడా మోసినట్టే. ధ్యానము, యజ్ఞము, వ్రతము, నోములు అంటూ నువ్వు సంపాదించిన పుణ్యమంతా ఇతరులను ద్వేషించడం, బాధించడం, కోపగించుకోవడం ఇలా చేయటం వల్ల నీ పుణ్యం మొత్తం ఆవిరైపోతుంది. మనం ఎంత పుణ్యం చేశామో అన్నది కాదు ముఖ్యం, ఆ పుణ్యాన్ని నువ్వు ఎంత నిలబెట్టుకున్నావు అన్నదే ముఖ్యం. జై శ్రీరామ్.